వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రైతు భరోసా నిధుల జమతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి రోజు 2,349 కోట్ల రూపాయల నిధులను 41 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చెప్పినట్టుగానే రెండవ రోజు కూడా గత కొద్దిసేపటి క్రితం 1,552 కోట్లను 11 లక్షల మంది రైతులకు ప్రతి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నిధులు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రైతులంతా కూడా ఈ అంశంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,11,000 మంది రైతులకు మొత్తం 1,500,000 ఎకరాలు సాగు చేసినటువంటి ప్రతి రైతులకు కూడా ప్రస్తుతం రైతు భరోసా కింద నిధులు మంజూరు చేస్తామని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎకరాలకు సంబంధం లేకుండా సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి ఎకరాల్లో పరిమితి లేకుండా పూర్తి స్థాయిలో నిధుల మొత్తాన్ని కూడా జమ చేయబోతున్నట్లు చెప్తోంది. దీంతో ప్రస్తుతం రైతులు కూడా హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 9 రోజుల్లో సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఖర్చు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో స్పష్టమైనటువంటి ప్రకటన కూడా జారీ చేసి ఉన్నారు. మొత్తం రైతు బంధు నిధులకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి కాలయాపన లేకుండా ప్రతిరోజు కూడా పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించినటువంటి నగదు మొత్తాన్ని కూడా జమ చేయాలని కూడా ప్రభుత్వ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన జారీ చేస్తున్నారు. గత కొద్దిసేపటి క్రితమే సుమారు 11 లక్షల మంది రైతాంగానికి 1,552 కోట్ల రూపాయల నిధులను 3 ఎకరాల లోపు సాగు చేసినటువంటి రైతాంగానికి జమ చేసినట్లు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసినటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా రైతు భరోసా కింద నిధులు జమ చేస్తామని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. గడిచిన 18 నెలల కాలంలోనే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1,00,000 కోట్ల మేర నిధులను కేవలం రైతు సంక్షేమం కోసమే ఖర్చు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రైతు భరోసా నిధులు అకౌంట్లలో జమ కావడంతో ఒక్కసారిగా రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి. వస్తున్నటువంటి మెసేజ్ చూసి ఒకసారిగా సంబరపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా రైతు భరోసా నిధులు సరైనటువంటి సమయంలో సరైన కాలంలో వానాకాలం సీజన్ ఆరంభంలోనే ప్రభుత్వం చెల్లించడంతో రైతులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.